బ్రహ్మానందరెడ్డి గారి కూడా హత్య చేశారు, అందులో హస్తం ఉంది. మీరు కూడా అన్నిటికీ తెగించే ఉన్నారు కదా, మీరు మాత్రం రౌడీలాగా లేరా? ఈ కులం మనకు కూడబెట్టదు, ఈ పార్టీలు మనకి అభివృద్ధి చేయవు. హనుమిరెడ్డి హత్య కేసులో మీ ప్రధాన అస్త్రం లేదని మీరు చెప్పగలుగుతారా? ఒక ప్రత్యేక రాజ్యాంగం, ఇది నా మాటే శాసనం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం. 3 సార్లు రామకృష్ణ గారు 4 దఫాలు ఇద్దరు సమానులే అంటే ఏంది, అతనికి ధీటుగా జూలకంటిని తీసుకొస్తే తప్ప మరో మార్గం లేదని చంద్రబాబు గారు ఆలోచించారా? మేము అన్న ఎన్టీ రామారావు గారు వచ్చినాక తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మత ఘర్షణలు నివారించి, తెలుగుదేశం పార్టీ విధానం హింసావాదం కాదు. ఇప్పుడే ప్రజాస్వామ్యబద్ధంగా వస్తున్నటువంటి క్రమంలో మళ్ళీ జూలకంటిని తీసుకురావడం వల్ల మళ్ళీ పాత పూర్వవైభవం వస్తుంది. ఒక హత్యలో ప్రధాన నిందితులైనటువంటి వారికి సీటు ఎలా ఇస్తారనే పిన్నెల్లి యొక్క ప్రధాన ఆరోపణ. కానీ ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు జరగట్లేదు. జూలకంటి బ్రహ్మానందరెడ్డి మీటింగ్ పోతే మేము కడిగేస్తామంటున్నారా? ఎక్కడన్నా ఫ్యాక్షన్కి మూల కారణాలు ఆ వ్యవస్థల్లో ఉన్న లోపాలని ఈ రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు. ఒకవేళ మీరు కనుక మంచి చేస్తుంటే 2014 నుండి 2019 వరకు కేవలం 23 నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలకే పరిమితం కావడం గల కారణం ఏంటి? పేదవాడు చీప్ లిక్కర్ తాగేవాడు పేదవాడు, ఆ పేదవాడి రక్తాన్ని చెమటని దోపిడీ చేస్తున్నది ఈ వైసీపీ ప్రభుత్వం. టీడీపీ ప్రభుత్వము విద్యకు వైద్యానికి దూరము, ప్రజల్లో ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలనుకున్న కానీ వాళ్ళకు విరుద్ధం అంటారు. మీరేమంటారు? మీరు ఏ విధంగా విఫలమయ్యారు? ఆ సాక్షాత్తు కలెక్టర్ ఓటు కూడా పోలింగ్ బూత్ల ఏజెంట్ చేసి కంట్రోల్లో ఉంది అంటే ప్రజాస్వామ్యం సిగ్గుపడాలి. సో అట్లీస్ట్ ఈ వైసీపీలో అదన్న వస్తుంది కదా, టీడీపీలో ఆ మాత్రం ప్రజల్ని ఈ బానిసంలాగా నీ బాంఛన ద్వారానే ఈ ప్రజలు బతకూడదు. అట్టడుగు వర్గాలు వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి. వాళ్ళు రాజ్యాంగ పదవుల్ని అనుభవించి గౌరవమైన స్థానంలో నిలబెట్టాలని ఆలోచన చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు కావచ్చు, ఇప్పుడు వైసీపీ కూడా దాదాపు ప్రతి స్థానిక సంస్థలు కావచ్చు, లేదంటే శాఖలలో కావచ్చు 50%, అందులో మహిళలకు కూడా మళ్ళీ 50% ఇచ్చారు కదా సార్. సార్ నమస్కారం. నమస్కారం కృష్ణ గారు. మీది సంసిద్ధమా సిద్ధమా? మేము సిద్ధమే, సిద్ధమైన సవాలైన మేము అన్నిటికీ జవాబు చెప్పడానికి ఒక 2 అంశాలు మీ ముందు ప్రస్తావిస్తాను. సో ఇది 2014 గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో. సో ఈ మేనిఫెస్టోలో అనేక అంశాలు ఉన్నాయి సార్. ఇందులో స్వర్ణాంధ్రప్రదేశ్, వ్యవసాయము, నీటిపారుదల, విద్యుత్తు, మహిళా సాధికారత, విద్య, వైద్యం, అంటే పారిశ్రామిక, సో ఈ అన్ని అంశాలు ఉన్నాయి. సేమ్ టైం మీకు వైసీపీది కూడా చూపెడతాను. ఇది వైసీపీది దాదాపు 90% మొత్తం చేశాము అని అంటున్నారు. టీడీపీ వాళ్ళు ఏం చేయలేదని వాళ్ళ ఆరోపణ. ఇకపోతే మీకు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఇది రాజ్యాంగం ఉన్నప్పుడు ఆయా ప్రాంతీయ పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోలో పెడుతుంటాయి. ఈ పల్నాడు పౌరుషం అది తగ్గిందా, అలాగనే కొనసాగుతుందా? పల్నాడు పౌరుషం, ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఈరోజు అణిచివేయబడ్డాయి. ఎందుకంటే ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దుర్మార్గపు పరిపాలనలో వ్యవస్థలు హస్తగతం అయిపోయినాయి, వ్యవస్థలు దారి తప్పినాయి. ముఖ్యంగా పోలీసు ప్రజలకు ఏవైతే అందుబాటులో ఉండాల్సిన శాఖలు ఏవైతే ఉన్నాయో, పోలీసు కానీ, రెవెన్యూ కానీ, ఎక్సైజ్ లాంటి శాఖలు చాలా నీచమైన స్థాయికి దిగజారాయి. 4 సార్లు ఎమ్మెల్యే కదా సార్. ఒకవేళ మీరు అన్నట్టుగా ఇక్కడ ప్రజలకు మీరన్నటువంటి అంశాలే కనుక పరిలో తీసుకుంటే ప్రజలు 4 సార్లు ఏ విధంగా ఎన్నుకోబడతారు? కులం, మతం, పార్టీలు ఈరోజు రాజకీయాలని డబ్బు శాసిస్తున్నాయి. కొన్ని ఎమోషన్స్ ఈరోజు ప్రజలు కులాలని, మతాలని, లేకపోతే పార్టీల మీద అభిమానంతో ఓటేసే వాళ్ళు ఎక్కువైపోయారు. నాయకుడి వ్యక్తిత్వాన్ని
నాయకుడు పనితనాన్ని బేరీజు వేయటంలో కాస్త లేటుగా గ్రహిస్తున్నారు. ఈ కులం మనకు కూడబెట్టదు, ఈ పార్టీలు మనకి అభివృద్ధిని చేయవు, ఈ మత ప్రభావంలో మనం చిక్కుకోకూడదనే వాస్తవాల్ని కాస్త ఆలస్యంగా గ్రహిస్తా ఉన్నాయి. ఈ పల్నాడులో మాచర్లలో అతను 4 సార్లు గెలవటం అనేది అదృష్టం. అదృష్టం రాజకీయాల్లో ఒక సామెత ఉంటది, కొండంత బలం కన్నా గోరంత అదృష్టం గొప్పదని. ఎంత బలం ఉన్నా కానీ అదృష్టం అయితే ఉండాలి. అంతే. మీకు చరిత్రలో ఉదాహరణలు చెప్పాలంటే ఆ రోజు 1978లో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరాగాంధీ గారిని కాసు బ్రహ్మానందరెడ్డి గారు బహిష్కరించిన సందర్భంలో ఆమె మళ్ళీ కాంగ్రెస్ హస్తం గుర్తు పెట్టుకుని, అంతకుముందు ఆవు దూడండి, హస్తం గుర్తు పెట్టుకుని విడిగా పోటీ చేసి మళ్ళీ కొత్తగా పార్టీని స్థాపించి పోటీ చేసినప్పుడు అనేక మంది అసలు ప్రజాభిమానం కాదు ఊరక వేడుకగా నామినేషన్లు వేసిన వ్యక్తులు కూడా ఆ రోజు శాసనసభ్యులయ్యారు. మనకి చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఇలా. అంటే ఎంత బలం ఉన్నా కానీ అదృష్టం అనేది ఉండాలి. గొప్పది, అదృష్టం అనేది గొప్పది. సో ఆ అదృష్టానికి బ్రహ్మానంద రెడ్డి గారు దూరంగా ఉన్నారా మరేమన్నా? ఖచ్చితంగా దూరంగానే ఉన్నాను. ఎందుకంటే ఆ దేవుడు ఎప్పుడు ఏది రాస్తాడో అదే జరుగుతుంది. నాకు బహుశా ప్రజాభిమానం ఉన్నా నా ముక్కుసూటితనం, నా వ్యవహార శైలి ఎప్పుడు కూడా స్ట్రైట్ గా ఉండదు, టూ మచ్ స్ట్రైట్ గా ఉంటుంది. రాజకీయాల్లో ఏంటంటే అబద్ధాలు చెప్పాలి, కొన్ని ముచ్చట్లు చెప్పాలి, ఇవన్నీ చెప్పి వాళ్ళని వాడుకోవటం అనేది. డాడీ ఎమ్మెల్యే గారు ఇండిపెండెంట్ గా ఉన్నారు, 2 దఫాలుగా, అంటే ఒకసారి ఏమో టీడీపీ, ఒకసారి ఇండిపెండెంట్, మమ్మీ కూడా ఒకసారి టీడీపీ. వారి రాజకీయ వారసత్వాన్ని మీరు తీసుకురాలేకపోయారు, వైఫల్యం చెందారని భావించవచ్చా? లేదు, నేను పోటీ చేసిన 2 సందర్భాలు ఈ రాష్ట్రంలో ఫస్ట్ 2004, 2009 ఈ 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వేవ్ ఉంది, అది ఆ వేవ్ మొట్టమొదట పార్టీ మీద కూడా వ్యతిరేకత ఉంది. అఫ్ కోర్స్ అది ఏదైనా కావచ్చు అండి. అవును, 2004 మరి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఈ జిల్లాలో మరి ఒక్క ధూళిపాల నరేంద్ర గారు మాత్రమే గెలవగలిగారు. అలాగే 2009 కూడా మాకు 2004లో ప్రత్యేకమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. నక్సల్స్ వాళ్ళు ఒక 7 చనిపోయారు, అలాగే పోలీసులు 6 చనిపోయారు, అలాగే 20 మందికి పైగా తెలుగుదేశం కార్యకర్తలు నక్సల్ చేతుల్లో చనిపోవడం జరిగింది. ఒక భయానకమైన వాతావరణం. అసలు ఏంటి మాచర్ల మీద ఒక సినిమా వచ్చిందంటే ఇది దేనికి పరిణామం అనుకోవచ్చు? అసలు అక్కడ అస్తవ్యస్తంగా ఉందా? ఇది దాదాపు సెంటర్ ఆఫ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లాగా ఉంటుంది ఇది మ్యాక్సిమం. పులివెందల్లో ఎన్నికలప్పుడు చివరి రోజుల్లో తెలుగుదేశం అభ్యర్థులను కానీ ఇతర పార్టీ అభ్యర్థులను కానీ బెదిరించి లాస్ట్ మినిట్లో వాళ్ళ దారిలో తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అక్కడ అదంటేనేమో వాళ్ళది అంత ప్యాకెన్స్ ఉంటారు. సో ఇది గుంటూరు జిల్లా పరివాహ ప్రాంతము, నాగార్జునసాగర్ దగ్గర ఉంది. ఇవన్నీ కలుపుకుంటే మరి ఇక్కడ కూడా ఫ్యాక్షనే కదా. చెప్తున్నాను, ఈ ఫ్యాక్షన్ని ప్రోత్సహిస్తుంది పోలీసుల అండదండతో, అధికారుల అండదండలతోటి ఈ రౌడీజం ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడ చేస్తున్నాడు. ఇక్కడ మనిషి ప్రాథమిక హక్కులు కూడా ఇవే అంబేద్కర్ గారు ప్రజలకు ఇచ్చింది. వ్యవస్థలు ఏ విధంగా పనిచేయాలి అని చెప్పేసి అంబేద్కర్ గారి రాజ్యాంగం. కానీ ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు జరగట్లేదు. ఇదేం సార్? ఒక ప్రత్యేక రాజ్యాంగం, ఇది నా మాటే శాసనం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం. అట్లాగే ఆవు చేలో మేస్తుంటే దూడ గెట్టును మేదంట. సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే నేరగాళ్లు ఉన్నారో వాళ్ళకి అధికారాలు అందలాలు ఎక్కిస్తా ఉంటే ఇక్కడ కూడా రౌడీయిజం చేసేవాళ్ళు, గూండాయిజం చేసేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు, లేకపోతే అరాచకాలు చేసేవాళ్ళు, దోపిడీలు చేసేవాళ్ళు, మరి ఆర్థిక దోపిడీలు చేసేవాళ్ళని వాళ్ళని అందలం ఎక్కిస్తున్నాడు ఈ శాసనసభ్యుడు. సో బ్రహ్మానందరెడ్డి గారు కూడా హత్య చేశారు, అందులో హస్తం ఉంది. మీరు కూడా అన్నిటికీ తెగించే ఉన్నారు కదా, మీరు మాత్రం రౌడీలాగా లేరా? నేనెప్పుడు హత్య చేయలేదు, హత్యల్ని ప్రోత్సహించాను. సో ప్రధాన నిందితుడు దాదాపు 15 నెలలు మీరు జైలు జీవితం కూడా గడిపారు. నో సారీ, 5 నెలలు కావచ్చు. ఓకే, 5 నెలలు రిమాండ్ ఖైదీగా ఉన్నాను. నేను ఎక్విట్ అయ్యాను. పదే నేను నిందితుడినా లేకపోతే
దోషిని బాధితుడా అనటం అనేది లేకపోతే తప్పు. ఆ? బాధితుడా నిందితుడా రకరకాలు ఉంటాయి కదా. నేను హైదరాబాద్ లో ఉన్నాను. నేను హైదరాబాద్ లో కాపురం ఉంటున్నాను. అంటే హనుమిరెడ్డి హత్య కేసులో మీ ప్రధాన అస్త్రం లేదని మీరు చెప్పగలుగుతారా? హనుమిరెడ్డిని హత్య చేసిన దానికి కౌంటర్ గానే ఈ గ్రామంలో హత్యలు జరిగాయి. సాంబిరెడ్డి నాకు స్వయాన నా బంధువు. ఒక జీబును 2001 మార్చి 10 రోజు, సో ఇది కూడా మార్చి అనుకోండి, ఇప్పుడు 2001 సంవత్సరంలో అంటే జీబులో వస్తుంటే దుర్గి దగ్గర మీరు ప్రధానంగా లారీతోనే గుద్దించి చంపారు అని మీ మీద ప్రధాన ఆరోపణ. ఈ పల్నాడు ప్రాంతంలో కేస్ అండ్ కౌంటర్లు జరుగుతూ ఉంటాయి. హనుమిరెడ్డి గారి హత్య తర్వాత, సామిరెడ్డి గారి హత్య ఉదంతం తర్వాత మళ్ళీ తెలుగుదేశం వాళ్ళ మీద కూడా ఇద్దరిని హత్య చేయడం జరిగింది. వీటన్నిటికీ ఏంటంటే నేను రెండవసారి జరిగినప్పుడు వీళ్ళు మళ్ళీ ఏదో గొడవలు చేయాలి, దానికి కౌంటర్ చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు నేను వారించి వాళ్ళని, మా గ్రామస్తుల్ని, న్యాయపరంగా పోరాడండి మీరు, అంతేగాని మీకు హత్యలు చేసుకుంటూ పోతే దీనికి అంతం ఉండదు. కాబట్టి న్యాయస్థానంలో న్యాయం కోసం పోరాడదామని చెప్పేసి మరి జూలకంటి వెంకటరెడ్డి, జూలకంటి లక్ష్మారెడ్డి హత్య కేసుల్లో దానికి కేవలం న్యాయ పోరాటమే చేసి న్యాయస్థానాల ద్వారానే మనం ఆ రోజు నిందితులకు శిక్ష వేయటం జరిగింది. నాకు ఒకటి స్ట్రేట్గా చెప్పండి, అసలు మీ యొక్క హస్తం ఉందా లేదా? ఆ రోజు మీరు ఎక్కడ ఉన్నారు? నేనైతే హైదరాబాద్లో ఉన్నా. నా హస్తం కేసుకి కౌంటర్ జరుగుద్ది అనేది ఎవరైనా ఊహిస్తారు ఈ పల్నాడులో. ఒక రాజకీయ నాయకుడిలో నేను నాయకుడిగా నేను దానికి అతీతం కాదు. నేను వలదని వారించాను. చనిపోయింది మా అన్న, మీ అన్న కాదని చెప్పేసి వాళ్ళు నాకు వ్యతిరేకంగా నన్నే టార్గెట్ చేసి మా పార్టీ నుంచే మాట్లాడారు. ఇక నేను వదిలేశాను. ఆ తర్వాత జరిగిన సంఘటనలో నన్ను A1గా పెట్టారు. నేను హైదరాబాద్లో ఉన్నాను, ఎవిడెన్స్లు చూపించాను. అయినప్పటికీ జరిగిన సంఘటన గ్రావిటీ దృష్ట్యా ఈ రోజు లేకపోయినా ఈ వ్యక్తిని తప్పిస్తే A1గా పెట్టిన వ్యక్తిని ఇది రాంగ్ మెసేజ్ పోతుందని చెప్పేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు వీటినన్నిటినీ కాదు, వాళ్ళు ఏదైతే కేసు ఇచ్చారో దాన్నే రిజిస్టర్ చేయమని చెప్పేసి ఈ ప్రాంతంలో ఫ్యాక్షనిజం తగ్గిపోవాలని చెప్పేసి ఫిక్స్ చేశారు. అప్పుడే అది తెలుగుదేశం ఆలోచన విధానం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా హైదరాబాదులో ఎన్టీ రామారావు గారు రాకముందు మత ఘర్షణలు తరచూ జరుగుతుండే. ఏ రోజు కర్ఫ్యూ ఉంటుందో తెలియదు, ఏ రోజు కాల్పులు జరుగుతాయి. అంత భయానకమైన వాతావరణం హైదరాబాద్ సిటీలో ఉంటే అన్న ఎన్టీ రామారావు గారు వచ్చినాక తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మత ఘర్షణలు నివారించింది. తెలుగుదేశం పార్టీ విధానం హింసావాదం కాదు. తెలుగుదేశం ఒకే ఒక నినాదం, అభివృద్ధి. అది ఒక్క నినాదంతో ప్రజల్లోకి పోతా ఉంది. ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు మరి ఈరోజు ఎవరైతే రాజ్యాంగ పదవులు అనుభవిస్తున్నారో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు, ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారి ఆలోచన మేర స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చారు. ఓకే, బీసీల కొరకే పుట్టింది టీడీపీ పార్టీ అని అప్పట్లో బాగా ప్రచారం సాగేది. బీసీలు ఒక్కళ్ళ కోసమే కాదు, బీసీలు ప్రత్యేకించి ఎందుకంటే ఓన్ చేసుకున్నారు పార్టీని. ఒకటి పటేల్ పట్వారీ వ్యవస్థ తెలంగాణ ప్రాంతంలో విరుద్ధంగా, దానికి విరుద్ధంగా ప్రజల హక్కుల్ని కాపాడాలి, ప్రజల్ని ఈ బానిసత్వంలాగా నీ బాంఛన్ ద్వారాని ఈ ప్రజలు బతకూడదు. అట్టడుగు వర్గాలు వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి, వాళ్ళు రాజ్యాంగ పదవుల్ని అనుభవించి వాళ్ళని కూడా సముచితమైన గౌరవమైన స్థానంలో నిలబెట్టాలని ఆలోచన చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అప్పటి విషయం అది ఇప్పుడు కాదు కదా, ఇప్పటికీ ఆయన ఇప్పుడు కేవలం నాయుడుల పార్టీ కదా ఇదంతా. ఇప్పుడు ఏది నాయుడుల పార్టీ? ఇది టీడీపీ అంటే నాయుడుల పార్టీ, వైసీపీ అంటే రెడ్ల పార్టీ, రెండు కంతే కదా. ఇంకా నాయుళ్ళు రెడ్లు వీళ్ళిద్దరూ వేస్తేనే పార్టీకి గెలుస్తున్నాయా? అది ఇప్పుడు అట్లే ఉన్నారు మొత్తం. అదే తప్పు. ఎన్టీ రామారావు గారు రాకముందు మీరు ఈ పదాలు వాడల. మీరు కమ్మ అనే పదం కానీ నాయుడు అనే పదం కానీ వాడల. ఎందుకు? మీ ఇష్టారాజ్యంగా నడిచింది కాబట్టి ఆ రోజు. ఈరోజు రామారావు గారు వచ్చిన తర్వాత మరి నా పార్టీని స్థాపించిన రామారావు గారు కాబట్టి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత బురద జల్లే ప్రయత్నంలో ఈ కులాల కుంపటి రాజేసింది కాంగ్రెస్ పార్టీ. ఓకే సార్, ఏదేమైనా కానీ ఈ నియోజకవర్గం అసలు మొత్తం మీద అంటే పల్నాడు జిల్లాలో అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కువ శాతం, అది కూడా పల్నాడు ప్రాంతము,
దాన్ని పౌరుషానికి పురుటిగడ్డ అంటారు. తర్వాత ఇక్కడ ఇది మాచర్లలో ఎక్కువ అసలు ఒక ఫ్యాక్షన్, రకరకాలు, ఒకరిపైన ఒకరు అంటే ఇది ఏంటి అసలు ఈ వాతావరణం ఏంటి అసలు ఇక్కడ? దాదాపుగా ఫ్యాక్షన్ అణిగిపోయింది పల్నాడు ప్రాంతం, అయిపోయింది. మాచర్ల నియోజకవర్గం అని ఒక సినిమానే వచ్చింది ఇక్కడ. అవును, ఈరోజు ఇక్కడ ఏ అయితే అరాచకాలు జరుగుతున్నాయో, అక్రమాలు జరుగుతున్నాయో, పేదవాడి దగ్గర నుంచి పెద్దవాడి దాకా ఏ విధంగా దోపిడీకి గురవుతున్నాడు, ఏ విధంగా ప్రజలు బాధించబడుతున్నారు, ఏ విధంగా పోలీస్ స్టేషన్లు, లాఠీలు పల్నాడు ప్రజల రక్తంతో తడిసిపోయాయో. అంతేనా? కేసు ఉండదు, తీసుకెళ్తారు, నువ్వు కండవా కప్పుకోవాలి, వైసీపీ కండవా, లేకపోతే నీ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు బుక్ చేస్తాము. అంటే అంతకన్నా ముందు టీడీపీలు కూడా అదే చేసి ఉంటారు కదా. ఒక్క ఉదాహరణ ఈ మాచర్ల ఫ్యాక్షన్ లేదు, అంతకు ఫ్యాక్షన్ అణిచివేయబడింది. ఫ్యాక్షన్ కి మూల కారణాలు వ్యవస్థలు, ఆ వ్యవస్థల్లో ఉన్న లోపాలని ఈ రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు. ఈ రోజు మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు పక్కనే ఉన్న కొత్త పుల్లారెడ్డిపురంలో, ఇద్దరు జంగమేశ్వరపాడులో, మరి అలాగే ఒక వ్యక్తి గుండ్లపాడులో ఈ విధంగా హత్యకు గురయ్యారు వైసీపీ హయాంలో. వీళ్ళంతా కూడా బలహీన వర్గాలు, బీసీ సోదరులు. ఒకవైపు ఏమో సామాజిక న్యాయం అంటారు, ఒకవైపు బీసీల మీద దమనకాండ జరుపుతా ఉన్నారు. రాత్రి 1 గంటప్పుడు నాకు ఒక ఫోన్ వచ్చింది. ఏంటి అంటే మాచర్లలో ఒక ఒడ్డెర సోదరుడి వెహికల్ని, కార్ని తగలబెట్టారు 12:30-12 ఆ ప్రాంతంలో. అంటే బెదిరింపులు, అదిరింపులతోటి అరాచకాలని ఇంకా పెంపొందించడం ద్వారా మనకి ప్రజలు ఓట్లేయారు. ఏదో విధంగా భయప్రాంతాలను చేసో, లేకపోతే అక్రమంగా చేసిన డబ్బుతోటి ఓటుకి 5,000 రూపాయలు ఇచ్చో, ఇంకా అవసరమైతే కొంత అదనంగా చెల్లించో గెలవాలనే ఆలోచన తప్పితే స్థానిక శాసనసభ్యుడికి ఏ రోజు ఇక్కడ అభివృద్ధి అనేది లేదు. 3 సార్లు రామకృష్ణ గారు 4 దఫాలుగా, అంటే ఒకసారి బై ఎలక్షన్ కావచ్చు, దాదాపు 3 పూర్తిగా టర్ములు ఎమ్మెల్యేగా, ఇద్దరు సమానులే. అంటే ఏంది, అతనికి ధీటుగా జూలకంటి నీ తీసుకొస్తే తప్ప మరో మార్గం లేదని చంద్రబాబు గారు ఆలోచించారా? మేము జూలకంటి ధీటుగా అనే దాంట్లో ఒకటి ఉంది. 60 ఏళ్ల రాజకీయ చరిత్ర మా కుటుంబాన్ని, మా బ్రతుకులు తెరిచిన పుస్తకం. ఎక్కడైనా సరే అయినా మరకలు పడ్డాయి. మరి మరక అనేది ఒక ఫ్యాక్షన్ మరక మా మీద చల్లారు అంతే. 2 పుష్కరాల క్రితం అది. ఇప్పుడు రామకృష్ణకు మీకు తేడా ఏంది ఇక్కడ? అసలు ఇద్దరు కూడా ఎక్కువ ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తుంటారు కదా. నేను చేయలేదు ఫ్యాక్షన్. నేను అనేక గ్రామాలు, గొట్టిపాడ్ల, గుండ్లపాడు, పట్లవీడు, అలాగే ఉప్పలపాడు, తాళ్లపల్లి, కోలగొట్ల, ఇలా గన్నవరం, అనేక గ్రామాల్లో ఫ్యాక్షన్ గొడవలు ఉన్నప్పుడు వాళ్ళని కాంప్రమైజ్ చేసిన ఘనత నాది. గొడవలొద్దు అని చెప్పి కాంప్రమైజ్ చేసి ఆ గ్రామాల్లో సఖ్యత కుదిర్చిన వ్యక్తిని నేను. దురదృష్టం మా ఊర్లో జరగటం అనేది దురదృష్టం. ఆ తర్వాత మా ఊరికి కూడా నేను చాలా దూరంగా ఉన్నారు. రీఎంట్రీ ఇప్పుడు ఇది. ఎందుకంటే ఆ బాధితులు ఇటువైపు కానీ అటువైపు కానీ, ఇటువైపు 3 చనిపోతే అటువైపు 7 చనిపోయారు. అంటే యుద్ధంలో పరిష్కారం అది కాదు కదా. అవును, అందుకనే పరిష్కారం అది కాదనే రెండవసారి మళ్ళీ జూలకంటి లక్ష్మారెడ్డి కానీ వెంకటరెడ్డి హత్యలు జరిగినప్పుడు నేను వాళ్ళని బలవంతంగా అణిచివేశాను. ఏదన్నా ఉంటే కోర్టులో తేలుద్దాం, మీరు తొందరపడి హత్యలు సమాధానం కాదని చెప్పి వాళ్ళని నచ్చజెప్పి ఇచ్చేయగలిగాను. అంటే నా ఆలోచన విధానం వల్ల సరే కొంతమందికి శిక్షలు పడినాయి. ఆ శిక్షలు పడిన తర్వాత హైకోర్టులో కొట్టేశారు. సరే, ఈ పల్నాడు ప్రాంతంలో హత్య చేస్తే ఒకరిని చంపుతాం, కేసులో శిక్ష పడితే ఇంతమంది ఇబ్బంది పడతామనే ఒక అవేర్నెస్ ఆలోచన కలిగింది. ఇక్కడ పల్నాడు ఈ మాచర్ల నియోజకవర్గ ప్రజలు అంటే అనాలోచిత అవగాహన ఉందనుకోవచ్చా? ఆలోచన విధానం తక్కువైందనుకోవచ్చా ఏమన్నా? లేదా ఆధిపత్యం కొరకు మాత్రమే ప్రయత్నం చేస్తున్నారా? ఇక్కడ 2 ఉండాలి. ఒకటి ఆలోచన విధానం అన్నా తక్కువ ఉండాలి, లేదా ఆధిపత్యం కొరకన్నా కానీ ప్రయత్నం చేయాలి. 2 ఉన్నాయి ఇక్కడ. ఒకటి అవిద్య, ఆర్థిక వెనుకబాటుతనం. వీటన్నిటికీ నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఎక్కడ ఆర్థిక వెనుకబాటుతనం ఉంటుందో అక్కడ ఉద్యమాలు ఉన్నాయి, స్టార్ట్ అవుతాయి. అక్కడే ఫ్యాక్షన్ ఉంది. ఎక్కడైనా మీరు ఆర్థికంగా మీ పిల్లల్ని చదివించుకునే స్థితిలో ఉన్నప్పుడు మీ బిడ్డలు ఉద్యోగం దృష్ట్యానో లేకపోతే కాన్సన్ట్రేట్ అడిపోతుంది జీవన విధానంలో.
యాన్ ఐడియల్స్ మ్యాన్స్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. మురుకుల మైండ్ దయాల కొంప. అలానే ఆ, ఇక్కడ 3 నెలలు పని ఉంటే ఆ. 9 నెలలు ఖాళీగా ఉండే పరిస్థితి. ఎందుకంటే నాగార్జున సాగర్ చాలా దగ్గర ఉంది, వెరీ నియర్. పక్కనే ఉంది. పాలకుల ద్రోహం. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఆనాటి పాలకుల ద్రోహం. ముఖ్యంగా ఏంటంటే ఈ కెనాల్ అనేది ఇటువైపుగా తిరిగి వెళ్ళాలి. కానీ ఇటు ప్రకాశం జిల్లాకి, ఆ, అటు ఈ మండలాల మీదుగా వెళ్ళాలి. వినుకొండ వైపుగా కూడా వెళ్ళాలి. ఆ రోజు బడ్జెట్ని కుదించే క్రమంలో ఈ ప్రాంత వాసులకు అన్యాయం జరిగింది. ఆ రోజు కోస్లా కమిటీ కూడా అదే చెప్పింది. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు, పల్నాడు ప్రాంత ప్రజలు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటారు ఈ రిజర్వాయర్ వలన. కానీ నిజంగా న్యాయం చేయాల్సింది ఈ ప్రాంత ప్రజలకే అని చెప్పేసి కోస్లా కమిటీ స్పష్టంగా పేర్కొన్నప్పటికీ సరే వివిధ కారణాలు, ఇంత పెద్ద బడ్జెట్, కాన్సన్ట్రేషన్, ఫారెస్ట్, ఇవన్నీ అడ్డంకులుగా మరి తత్ఫలితమే ఇదంతా. ఒకటి వ్యవస్థలు ఏం చేస్తున్నాయి ఈరోజు నేను అడుగుతా ఉన్నాను. అనేక సభల్లో, అనేక సందర్భాల్లో, అనేక డిబేట్లలో కూడా నేను అడుగుతా ఉన్నాను. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని గర్వంగా చెప్పుకునే భారతదేశంలో ఓటుకు రక్షణ ఉందా? ప్రజలకు రక్షణ కాదు, ఓటుకు రక్షణ ఉందా? ఇక్కడ అవును, రిగ్గింగ్ చేస్తారు. రిగ్గింగ్ చేయాలంటే ఏం చేయాలా? ప్రజల్ని భయభ్రాంతులను చేయాలి, అవతల పార్టీ మన ఇదిలో తీసుకురావాలి. ఈ ఆలోచనలు కలగజేస్తుంది ఈ అధికార యంత్రాంగం, ఈ వ్యవస్థ. ఇప్పుడిప్పుడే ప్రజాస్వామ్యబద్ధంగా వస్తున్నటువంటి క్రమంలో మళ్ళీ జూలకంటిని తీసుకురావడం వల్ల మళ్ళీ పాత పూర్వవైభవం వస్తుంది. ఒక హత్యలో ప్రధాన నిందితుడైనటువంటి వారికి సీటు ఎలా ఇస్తారనే పిన్నెల్లి యొక్క ఆరోపణ, ప్రధాన ఆరోపణ. మీరేమంటారు? గురిగిందా తన నలు పెరగదంట. నువ్వు బాల్యం నుంచి క్రిమినల్. నేను ఒక్క కేసులో, నన్ను హత్య కేసులో ముద్దాయిగా పెట్టారు. ఓకే, మీదో నేరుగా ఊపడుతుంది, ఆయన ఇండైరెక్ట్ గా అని కూడా అంటారు. మరి అది నిజమా కాదా? లేదు. జంట హత్యల కేసులు, మాచర్లో 2 ముస్లిం సోదరులను చంపిన హత్య కేసు. ఒక కేసులో అయితే ఫిక్స్ చేయలేదు, కానీ ఒక 6 సంవత్సరాల గట్ల విజయ హత్య కేసు. అందుకు పాపిరెడ్డి, కండ్లకొండలో పాపిరెడ్డి హత్య కేసు నుంచి ఇతను ఏ రోజు ఎక్విట్ అయ్యాడు? నిండా సంవత్సరం కూడా కాలే ఆ కేసులోంచి ఎక్విట్ అయ్యి పోయిన అతను ఎన్నికల అఫిడవిట్లో 7 కేసులు నా మీద ఉన్నాయని పెట్టి, ఈరోజు నా మీద కూడా 7, 9 ఆయన పెట్టి ఉండొచ్చు తప్పుడు కేసులు. అంటే పోయిన ఎన్నికల్లోనే ఆయన హత్య కేసులో ముద్దాయని ఆయన స్వయంగానే ఒప్పుకున్నాడు కదా. ఒప్పుకున్నాడు. హత్య ఒప్పుకుంటారు సార్. హత్యని నేను హత్య చేశానా? నా మీద మీరు పదే పదే మాట్లాడుతాను, నేను హత్య చేశానా? ఈరోజు హత్య చేసిన వాళ్ళని నువ్వు పక్కన పెట్టుకొని తిప్పుతున్నావు కదా. నీ పక్కనే ఉన్నారు కదా ఆ 7 మర్డర్లో ముద్దాయిలు. మీరన్నా అంటే ఏది ఇవి ప్రధాన ఆరోపణలు? మీ ఆరోపణలు చేయాలంటే మహాభారతాన్ని 18 పర్వాలు అయితే ఈయన మీద 19 పర్వాలు. ఆరోపణలు కాదు, నిజాలు కూడా. నేను ఒకటే అడుగుతున్నా, చెప్పండి. నాగార్జున సాగర్ చెక్ పోస్ట్ అడగండి. నీ అక్రమాలు, పోయే గ్రానైట్ లారీలన్నీ, వచ్చే లిక్కర్ లారీలన్నీ, నీ అవినీతి వ్యాపారాల తెలంగాణ లిక్కరు జిఎస్టీ కట్టకుండా ఇటు నుంచి గ్రానైట్ పక్క రాష్ట్రాలు తరలిస్తే లారీకి 30,000. ఇది ప్రభుత్వానికి కనపట్టలేదా? ప్రభుత్వంలో పెద్దలకు కనపట్టలేదా? లేకపోతే పోనీలే దోచుకోనీలే అని చెప్పేసి మా రామకృష్ణారెడ్డే కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వదిలేస్తున్నాడా? ఇది ఎవరికి చెందాల్సిన సొమ్ము? ప్రజలకు చెందాలి. సుమారుగా రోజుకి 50 నుంచి 60 లక్షల రూపాయలు జిఎస్టీ ఎగ్గొడతా ఉన్నారు అక్కడ. అంటే నెలకి 15 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 180 కోట్ల రూపాయలు. మరి 5 సంవత్సరాల్లో 900. వ్యాపారం చేస్తే అంత వస్తాయా సార్? వ్యాపారం చేస్తే కాదు, నేను చెప్తుంది మీకు. గ్రానైట్ లారీ ఇక్కడ జిఎస్టీ కట్టాలి. 1,25,000 వరకు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి పర్ లోడ్. 1,25,000 రూపాయలు. సింపుల్గా ఇక్కడ 30,000 రూపాయలు ఈ శాసనసభ్యుడికి ఆమ్యామ్యా సమర్పయామి, లోడ్ సేఫ్గా చెక్ పోస్ట్ బార్డర్ దాటిపోతుంది. 1,25,000 కట్టాలి. దానికి కాను 30,000 కడతాడు. ఈ రకంగా రోజుకి 200 లారీలు వెళ్తాయి. స్టిల్ అంటే 200 × 30 అంటే 60 లక్షలు. నిజమేనా ఏంటి? ఒకరోజు ఆడ కూర్చోండి, గ్రానైట్ లారీలు పోతా ఉంటాయి. ఇవి ఈ రకంగా రోజుకి 50 లక్షల రూపాయలు దోపిడీ అంటే నెలకి 15 కోట్లు, సంవత్సరానికి 180 కోట్లు. మరి ఈసారి మాచర్లలో హోరాహోరీ ఉండబోతుందా ఎలక్షన్ అంతా?
మీరు దోపిడీని స్కిప్ చేస్తున్నారు. ఇప్పటి నుంచి తెలంగాణ నుంచి లిక్కర్ లారీలు న్యూట్రల్ గా ఇది ఇటు పోతా ఉంటది, అది ఇటు వస్తా ఉంటది. లిక్కర్ లారీ, తెలంగాణ లిక్కర్ లారీ. ఈ నియోజకవర్గంలో లిక్కర్ వ్యాపారం మొత్తం ఈ శాసనసభ్యుడు వీళ్ళ అన్నదమ్ముల కన్సర్నంలో బార్ అండ్ రెస్టారెంట్, చివరికి ప్రభుత్వ వైన్ షాపులు కూడా అక్కడున్న క్వాలిటీ సరుకు మొత్తం ఆయన బార్ అండ్ రెస్టారెంట్ లో పోద్ది. అక్కడ అమ్మేదంతా పిచ్చి సరుకు అమ్ముతా ఉంటారు. జగనన్న జే బ్రాండ్ అది తాగి ప్రజలకు పిచ్చి ఎక్కుతుంది. హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయి, బ్రెయిన్ స్ట్రోక్లు వస్తున్నాయి, కిడ్నీలు పోతున్నాయి, లివర్ ఫంక్షనింగ్. వైసీపీ ఉద్దేశము అధినాయకుడు కూడా నేను మాక్సిమం రాను లిక్కర్ మాత్రం మాఫీ చేస్తాను, అది అందుబాటులో లేకుండా చేస్తాను, పేదవాళ్లకు ఆ ధరలు కూడా పెంచుతానని అప్పుడే ప్రామిస్ చేశాడు కదా. లిక్కర్ ని సంపూర్ణ మద్యపాన నిషేధం దశల వారీగా అమలు చేస్తానన్నాడు. ఓకే, నీకు ఇచ్చిన సమయం 5 సంవత్సరాలు. చేశావా? మరి మీరు చేశారా? మీరు 14 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా మేము హామీ ఇవ్వాల. మీ మేనిఫెస్టో ఉంది కదా 2014లో. మేము హామీ ఇవ్వాల, మేము రద్దు చేస్తామనేది హామీ ఇవ్వాల. ఓకే, మీరు హామీ ఇచ్చారు. ఇదే మీరు 50 రూపాయలు ఉన్న చీప్ లిక్కర్ ఈ రోజు 200 అమ్ముతున్నారు. అవును, అంటే అది సామాన్యునికి అందతోనే కదా వాళ్ళ ఉద్దేశం. ఎందుకు అందట్లా? అందకూడదు, అతను అప్పుల పాలు అందకూడదు అనేది కాదు. మీరు ఆర్థిక నేరస్తులు కాబట్టి ఆర్థిక దోపిడీ ఎలా చేయాలో మీకు స్పష్టంగా తెలుసు. పేదవాడు, చీప్ లిక్కర్ తాగేవాడు పేదవాడు. ఆ పేదవాడి రక్తాన్ని, చెమటని దోపిడీ చేస్తున్నది ఈ వైసీపీ ప్రభుత్వం. అంటే ఒక్క ఉదాహరణ చెప్తాను. అంతేకాదు భవిష్యత్తులో 15-20 సంవత్సరాలు కూడా ఈ ప్రజల్ని ఇదే విధంగా తాగిస్తామని చెప్పేసి మీరు బ్యాంకుల దగ్గర రుణాలు తెచ్చిన మాట వాస్తవం అవునా కాదా? అంటే ఒక పేదవాడు చీప్ లిక్కర్ దగ్గర రోజుకి 150 రూపాయలు మీరు అదనపు వసూళ్ళు అంటే నెలకి 4,500, సంవత్సరానికి 54,000 రూపాయలు. నువ్వు ఇచ్చే అమ్మఒడి ఎంత, నువ్వు ఇచ్చే ఆసరా ఎంత? సో అట్లీస్ట్ ఈ వైసీపీలో అదన్న వస్తుంది కదా, టీడీపీలో ఆ మాత్రం రాలే కదా. ఏం రాలేదు. 200 రూపాయల నుంచి పెన్షన్ ని 2,000 చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. అది చివరికి కావద్దు అంటే ఈయన చివరికి కాకుండా 2,000 నుంచి 3,000 పెంచడానికి నీకు 5 సంవత్సరాలు. అది జన్మభూమి కమిటీలకు ఇచ్చుకోగా, ముడుపులు ఇచ్చుకోగా, లేకపోతే బతిలాడంగా తప్పది. జన్మభూమి ఏ వ్యవస్థలో కూడా కలుపు మొక్కలు అక్కడో ఇక్కడో ఉంటాయి. కానీ నువ్వు 50 ఏళ్లకు ఒకరిని పెట్టి దోపిడీ చేస్తున్నావు. 5,000 రూపాయలు నువ్వు వాలంటీర్కి ఇస్తున్నావు. 5,000 రూపాయలతోటి ఈ వాలంటీర్ బతుకుతాడా? జీవన విధానంలో కొంత తక్కువ. 5,000 రూపాయలు కనీస కూలి, కనీస వేతనం ఎంత ఈ రాష్ట్రంలో? 250 రూపాయలు పర్ డే. నువ్వు 250, 5,000 రూపాయలు సంవత్సరం 150 రూపాయలు, 160 రూపాయలు ఇచ్చి వాడిని ఎలా బ్రతకమని నువ్వు సందేశం ఇస్తున్నావు? ప్రజల్ని దోపిడీ చేసుకొని ప్రజల మీద బతకమని నువ్వు ఇస్తున్నావు. అంటే ప్రజలకు మేలు జరుగుతుంది కదా. ఏం మేలు జరుగుతుంది? ఎక్కడికి పోకుండా సచివాలయ వ్యవస్థలో వాళ్ళు ఒక దరఖాస్తు అక్కడ పడేసుకుంటే ఎలాంటి రాజకీయ ప్రావీణ్యం లేకుండా అది ఇంకోట కాకుండా అసలు రాజకీయ ప్రాధాన్యత లేకుండా ఎక్కడ ఈ రోజు ప్రతి ఓటర్ని మభ్య పెడతా ఉన్నారు. అన్ని పార్టీలు చేసేది మభ్య పెట్టడం వేరు, మభ్య పెట్టడంతో భయపెడతా ఉన్నారు. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ జరుగుతుంది, లేదా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీటింగ్ జరుగుతుంది మాచర్లో అంటే డ్వాక్రా గ్రూపులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఈ పథకాలు లబ్ధిదారులు మీరు రాకపోతే నెక్స్ట్ మంత్ మీ పెన్షన్ కట్టు, మీ పథకం ఫట్టు. అట్లా ఎక్కడన్నా చేసిన సందర్భాలు ఉన్నాయా? ఇక్కడే చేస్తా ఉన్నారు కదా. జూలకంటి బ్రహ్మానంద రెడ్డి మీటింగ్ పోతే మేము కడిగేస్తామంటున్నారా ఎక్కడన్నా? అవి కూడా చేస్తా ఉన్నారు. ఏంటి రమ్మనండి, నేను రుజువు చేస్తాను మీ సాక్షిగా. గ్రామాల్లో మీరు ఇండిపెండెంట్ గా ఈ పరిస్థితి ఉందా లేదా? ఇది బ్రహ్మానందరెడ్డి ఆరోపణ, బ్రహ్మారెడ్డి ఆరోపణ కాదు. ఈ 5 మండలాల్లో ఎలా ఉంది ఇప్పుడంతా ఈ నియోజకవర్గంలో? ఈ దుర్మార్గం, ఈ అరాచకాలని మేము భరించలేం బాబు. ఇక మేము అంబేద్కర్ రాజ్యాంగం ఎవరైతే నడుపుతారో ఆ పార్టీకి ఓటేయాలి. ఈ రాజారెడ్డి రాజ్యాంగం, ఈ పిన్నెల్లి రాజ్యాంగానికి స్వస్తి పలకాలి అనే నిర్ణయానికి ఈ రాష్ట్రంలో, ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ వచ్చారు. సో ఒక వాతావరణం అయితే బాగా అయిపోయింది మొత్తం మీద. అంటే ఇక్కడ పిన్నెల్లికి ధీటుగా ఉండే వ్యక్తి మళ్ళీ బ్రహ్మానంద రెడ్డి అని తీసుకొచ్చారు. ఈ మధ్యలో మీరు ఎలక్షన్ కమిషన్ కూడా మీరు కలిశారు. ఇదేంటి ఇది ఇక్కడ విచిత్రం? అంతా విచిత్రం ఏం లేదు, అంతే కదా. ఎలక్షన్ అంటే రిగ్గింగ్, రకరకాలు ఎవరి ప్రయోగాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎత్తుకు పై ఎత్తు మీరు అన్నటువంటి మహాభారతం. ఈరోజు రాజకీయ పార్టీలు ఓటుని పరిరక్షించాల్సిన బాధ్యతను రాజకీయ పార్టీలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను అదే చెప్పేది. ఓటు హక్కుని కాపాడాల్సిన వ్యవస్థలో నిద్రావస్థలో ఉన్నాయి. ఈరోజు రాజకీయ వ్యవస్థలో
ఆ బాధ్యతను తీసుకొని ఓటును చేర్పించేదానికి కానీ, దొంగ ఓట్లను తీసేసేదానికి కానీ, డూప్లికేట్లు తొలగించేదానికి కానీ, కృత్రిమం లేదంటే డెత్ ఓట్స్ ని తొలగించే బాధ్యతను రాజకీయ పార్టీలు భుజస్కంధాల మీద వేసుకొని మోస్తా ఉన్నా గానీ ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఎంటర్ అయింది. ఇప్పుడు ఇక్కడ అధికార యంత్రాంగం పట్టి పట్టనట్టుగా వ్యవహరిస్తా ఉంది. ఎందుకంటే అధికార వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. రాజకీయ పార్టీని కాపాడుకోవడానికి పార్టీలో వ్యక్తులు ఉంటారు. తెలుగుదేశం తరఫున బ్రహ్మారెడ్డి ఉండొచ్చు, వైసీపీ తరఫున సమ్మెక్స్ ఉండొచ్చు. కానీ ఈ మధ్యలో సామాన్యుడు అనేవాడు కూడా ఉన్నాడు, న్యూట్రల్ ఉన్నాడు. మరి వాళ్ళ పరిస్థితి ఎవరు ఆలోచిస్తారు? వ్యవస్థలు అందరికీ రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలు. ఈ వ్యవస్థల్ని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వాటిని అడ్డగోలుగా వాళ్ళు వాడుకున్న వ్యక్తి ఈ పిన్నెల్లి రామకృష్ణ. ఇక్కడ ఏ పోలీస్ స్టేషన్లోకైనా పోయి నాకు అన్యాయం జరిగింది అని పోతే అతని మీద రివర్స్ లో ఫిర్యాదు ఎవడైతే ఉన్నాడో ముద్దాయి అయిపోతాడు, ముద్దాయి ఫిర్యాదు అవుతాడు. ఒక విచిత్రమైన పరిస్థితి. ఈ మధ్య జంగమేశ్వరపాడు ఒక మర్డర్ జరిగింది, 2 మర్డర్లు జరిగినాయి ఆ ఊర్లో. వాళ్ళు ఎక్కడో ఊరి బయట బతుకుతా ఉంటే వాళ్ళ మీద దాడి చేసి ఒక 3 వ్యక్తులు గాయపడితే ఒక వ్యక్తికి 2 కాళ్ళు 2 చేతులు ఇరిగిపోయినాయి. ఒక వ్యక్తికి 1 కాలు చెయ్యి ఇంజురీస్ మిగతా చోట్ల. ఒక వ్యక్తికి హెడ్ ఇంజురీ ఉంది. అలాంటి కేసుల్లో నాటకీయంగా పోలీసులు ఆ వ్యక్తుల్ని కోర్టులో ప్రవేశపెట్టడం, వెంటనే న్యాయస్థానం బెయిల్ ఇవ్వటం. అంటే కేసులో గ్రావిటీని తగ్గించి పోలీసులు వెంటనే బెయిల్ ఎత్తే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. అంటే ఏం సందేశం ఇస్తున్నారు వీళ్ళంటే, మీరు ఎన్ని మర్డర్లైనా చేయండి, ఎన్ని దాడులైనా చేయండి, పోలీసు వ్యవస్థ మనకి అండగా ఉంది అని చెప్పేసి మెసేజ్ని ఈ అధికార పార్టీ ఇస్తా ఉంది. దీంతకన్నా ప్రత్యక్షమైన ఉదాహరణ రీసెంట్ గా నెల 15 రోజులు ఇదే జరిగిన సంఘటన. ఇక్కడ దోపిడీ కానిది రంగం లేదు. మీరు పోతా ఉండండి, గ్రావెల్ తవ్విన కొండలు కనపడతా ఉంటాయి. గ్రానైట్ వేరు, గ్రావెల్ వేరు. గ్రానైట్ అనేది ప్రకాశం జిల్లా నుంచో లేకపోతే నరసరావుపేట ప్రాంతం నుంచే జిఎస్టీ ఎగ్గొట్టం. ఈ హైవేస్ అన్నిటికీ గ్రావెల్ తవ్వటం, లారీకి 2000-3000 వసూలు చేసుకోవడం. మరి ఎవడన్నా ఒక శాసనసభ్యుని అందులో ప్రమేయం ఉంటుందా సార్? రోజు ఎన్ని లారీలు పోతాయని మీరు అనుకుంటున్నారు? 100 టిప్పర్లు పోతుంటాయి. ఇటీవల కాలంలో నేషనల్ హైవేస్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2 రోడ్లు ఇచ్చింది. ఈ ప్రాంతంలో ఉన్న గ్రావెల్ మొత్తం అక్రమంగా తవ్వేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు, ఈ గ్రావెల్ కి రేటు ప్లస్ కాంట్రాక్టర్ ముడుపులు చెల్లించాలా. ఇప్పుడు అంటే మీరు కేవలం ఎలక్షన్ కమిషన్ ఎందుకు కలిశారు? అసలు మీ ప్రధాన ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఓటు హక్కును కాపాడండి, శాంతి భద్రతలను కాపాడండి. మీరేనా? నేనే. రిగ్గింగ్ లో ప్రమేయం ఉన్నటువంటి ఇరుపక్షాలు కూడా ఏది ఓటు హక్కును కాపాడండి అని ఈ తప్ప ఈ రోజు మీకు ఈ తప్ప అని నేను ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్యం గెలవాలి, లేకపోతే ప్రజలు ఒక నిస్తేజానికి గురవుతారు. నేను ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే, నేను 20 సంవత్సరాల డిబేట్లో కూడా ఇదే చెప్పాను. వ్యవస్థలో ప్రజల ఓటు హక్కుని కాపాడండి ఫస్ట్. ఎంత దారుణంగా నేను సాక్షాత్తు ఒక జిల్లా ఎస్పీ కలెక్టర్ గారు ముందే చెప్పాను, మీ ఓటు పోలింగ్ బూత్లో ఏజెంట్ అనుమతిస్తే నేనేస్తాను అని. అంటే మీరు ఏ విధంగా విఫలమయ్యారు? ఆ సాక్షాత్తు కలెక్టర్ ఓటు కూడా పోలింగ్ బూత్లో ఏజెంట్ చేతి కంట్రోల్లో ఉంది అంటే ప్రజాస్వామ్యం సిగ్గుపడాలి. సో ప్రజాస్వామ్యం ఎప్పుడో నవలపాలైంది కదా. అది మీ పెత్తందారుల లేకపోతే బూర్జువా పార్టీల కబంధ హస్తాల కింద ఏ రోజు నలిగిపోతూనే ఉన్నది, ఇప్పటికి నలిగిపోతూనే ఉంది కదా. అగ్రవర్ణాల ఆధిపత్యానికి, ఈ ఆధిపత్యానికి గండి కొట్టి పేదలు వీళ్ళందరినీ కూడా పెత్తందారులను చేసే ప్రయత్నం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది కొంత మాత్రం కాదు. అవేర్నెస్ అయితే ఇక్కడి నుంచి ఈ వ్యవస్థల్లో మార్పు మొదలైంది. మార్పు ఒక్కరోజు తెల్లవారితే అద్భుతాలు జరగవు. ఈరోజు ఒక ఉన్నతమైన పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు పొందగలుగుతున్నాయంటే ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారి దూరదృష్టి. సో అన్న ఎన్టీ రామారావు కావచ్చు, ఇప్పుడు వైసీపీ కూడా దాదాపు ప్రతి స్థానిక సంస్థలు కావచ్చు, లేదంటే ఈవెన్ ఆయా శాఖలలో కావచ్చు 50%, అందులో మహిళలకు కూడా మళ్ళీ 50% ఇచ్చారు కదా సార్. ఎక్కడ పెంచారు? ఆయా వర్గాలకు కూడా 34% ఉన్న బీసీ రిజర్వేషన్ 24% కుదించారు. అరే వాళ్ళకు 56 కార్పొరేషన్లు ఆయా వర్గాలకు కూడా ప్రత్యేకంగా కేటాయించారు కదా. 56 కార్పొరేషన్లు కులానికి ఒకటి ఒక్కటే, ఉత్తిస్తరి మంచినీళ్ళు, పొడిస్తరి మంచినీళ్ళు, ఆడ వయమి లేదు, ఇస్తరి మాత్రమే ఉంది. అడిగైతే పట్టదనుకోవచ్చు కదా. ఎందుకు కార్పొరేషన్లకి అవసరం లేదు. రాజకీయ నిరుద్యోగాన్ని తొలగించడం కోసం ఏర్పాటు చేసిన
లేదు లేదు, ఆ? మీరు తప్పు మాట్లాడకండి. రాజకీయ నిరుద్యోగాన్ని కార్పొరేషన్ల ద్వారా వాళ్ళు భర్తీ చేసుకున్నారు తప్పితే మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ కార్పొరేషన్ లో నిధులేవి విధులేవి. 135 కోట్లేమో కేటాయించారు ఆల్రెడీ. 56 కార్పొరేషన్లు 130 కోట్లు కేటాయించారా? అంటే అంత ఎక్కువ అంటారా? అంత ఎక్కువ. పాపం వాళ్ళు ఖర్చు పెట్టలేక అల్లాడిపోయినట్టున్నారు. సప్లాన్ నిధులను మళ్లించింది ఎవరు? వేల కోట్లు, 70,000 కోట్ల సప్లాన్ నిధులను మళ్లించింది ఎవరు? ఏం చేశారు అంటే మోసం, పేరుకి కార్పొరేషన్. సరే, మరి మీకు ఒకవేళ మీరు కనుక మంచి చేస్తుంటే 2014 నుండి 2019 వరకు కేవలం 23 నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలకే కుదింప పరిమితం కావడం గల కారణం ఏంది? ఒకసారి ఒక నినాదం చెప్పాను ఇందాకనే, కులాలు మతాలు ప్రాంతాలు ఇది చేస్తాను. ఒక నినాదం, ఒక అవకాశం ఇవ్వండి, మా నాన్నలాగా గొప్ప పరిపాలన అందిస్తాను బాబ్బా అంటే నిజంగా ఈ ప్రజలు ఏమనుకున్నారంటే నిజంగా చేస్తాడేమో. చూద్దాం మనం ఏం చేస్తున్నాం, ఒక ఓటే కదా అని ఆ నినాదానికి ఆకర్షితులై ఓటేశారు. నాకు అనుభవం ఉన్నది, అనుభవం ఉన్న నాయకుడిని. అంటే తెలంగాణ ఆంధ్ర బైఫర్కేషన్ అయిపోయింది, మొదటి అవకాశం నాకే ఇవ్వండి ఇచ్చారు. బాబత్త జాబ్ వస్తుంది, స్వర్ణాంధ్రప్రదేశ్, డ్వాక్రా మహిళలు, వ్యవసాయం. అవును, ఇవన్నీ అన్నారు కదా సార్. నేను చెప్తాను వినండి. అన్నాడు, ప్రజలు అవకాశం ఇచ్చారు. 30,000 ఎకరాలు 3 సంవత్సరాలు ఈ ప్రజల్ని అనేక కోర్టులు చట్టాలని అధిగమించి 30,000 ఎకరాలు అమరావతి రాజధాని కోసం పూలింగ్ చేయటం అనేది ఈ దేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలో ఎవరికి మీరు అనేది వాస్తవమే. ఖమ్మంలో కొరకు మాత్రమే అది, అంటే ఒక్క సామాజిక వర్గానికి మాత్రమే. ఇక్కడ ఎడారిలో ఉన్నటువంటి ప్రాంతంలో మీరు పోయి కట్టి ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా 2 ముఖ్యమంత్రులు, నేను ఒక్కపాట అంటలేదు, 2 ముఖ్యమంత్రులు చేశారంటే దీనికి 2 ప్రధాన కారకులే కదా. తప్పు మాట్లాడుతున్నారు. కమ్మోళ్ళు ఏంటి అసలు? అవును, కమ్మోళ్ళు ఏంటి అసలు? అంతకన్నా ముందు ఎక్కడన్నారు? మంగళగిరి అన్నారు, అంతకన్నా ముందు ఇంకొకటి అన్నారు. అంటే చంద్రబాబు ఏదన్నా చేస్తే కులాన్ని ఆపాదిస్తారు కదా. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, కమ్మోడా? నేను ఒకటే చెప్తున్నా, చెప్పండి, ఈ దుష్ప్రచారాలు మానండి. అంబేద్కర్ ఎవరు? అందరు వాడు. ఎందుకు దళితులు మాత్రమే అంబేద్కర్ ని దళిత వాడల్లోనే ఎందుకు ఓన్ చేయాలి? మీరు ఇలానే కులాల కుంపట్లు పెడుతూ ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పాడు చేస్తా ఉన్నారు. మరి రామారావు రాకముందు ఈ కమ్మ నినాదం మీరు ఎందుకు తేలేదు? రెడ్డి అనేది మీరు ఎందుకు తీసుకురాలేదు? ఈ రోజు కమ్మ అంటారు, కాపు అంటారు, రెడ్డి అంటారు. పరిపాలన ఎవరు అందిస్తున్నారు? పరిపాలన కమ్మోళ్ళకి అందిస్తున్నారా? పథకాలను కమ్మోళ్ళకి అందిస్తున్నాడా? రాజధాని కమ్మోళ్లే ఉంటారా? రాజధానిలో అనేక మంది బలహీన వర్గాలు ఎకరం అరెకరం 30 కుంటలు 30 సెంట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు పదే భ్రమరావతి కమరావతి అని చెప్పేసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేశావు. 3 రాజధానులు కడతానన్నావు, ఒక్క రాజధాని కట్టావా? నీ బ్రతుక్కి మేము చూపిస్తాం. 3 సంవత్సరాలు మాకు ల్యాండ్ పూలింగ్ సరిపోయింది. ఆ తర్వాత మేము చేసిన నిర్మాణాలు మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు సెక్రటేరియట్ గాని హైకోర్టు గాని నువ్వు పరిపాలించే సెక్రటేరియట్ కూడా ఈ తెలుగుదేశం పార్టీయే కట్టింది. సహజమే కదా. సహజం కాదు. మీరు ఏం కట్టారు అంటే మేము భూస్థాపితం చేయలే, మేము పునాది వేసాం. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉన్నటువంటి హైదరాబాదును కేవలం అప్పటికప్పుడు రాత్రి బస్సులో ప్రయాణం చేసి వచ్చి అక్కడ నుండి ఏదో వచ్చి ఇక్కడ కుంపడి పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంతగానో పరిపాలనా సౌలభ్యం కోసం ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నోటు కేసు అంటారు, రకరకాలు అంటారు. మరి సరే, ఎన్నైనా అనొచ్చు. 40,000 కోట్ల రూపాయలు మరి ఈడీ అటాచ్మెంట్స్ ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వం ఒక ఆర్థిక నేరగాడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. అతని గురించి మాట్లాడండి. మీరు నేరాలు ఎవరికి ఇప్పుడైతే ఎక్కడున్నాయి చెప్పండి? నేరాలు మా నాయకుడి మీద ఎక్కడున్నాయి? ఇన్ని రోజులు మచ్చలేని చంద్రుడు మా నాయకుడు. ఈ రోజు చాలా ప్రయత్నాలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ మీరు అడుగుతున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాలని. ఆ ప్రజలకి మరి ప్రత్యేక శిక్షణ పొందడానికి ఆర్థిక భారం అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే, ఇక్కడ జగన్ గారు జైలుకు వెళ్ళారు. జైలుకూడు చిప్పకూడు తిన్నావని ప్రధానంగా ఎప్పటికీ చంద్రబాబు గారు ఎప్పటికీ అనడం వల్ల ఆ రుచి ఏందో నువ్వు కూడా చూడు అన్నట్టే కదా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అంటాం కాదు, రాష్ట్రంలో ప్రజలందరూ అంటారు. రాజకీయాల్లో రావట్లేదు నువ్వు చిప్పకూడు తిన్నావని. ఇప్పుడు ఇద్దరు తిన్నారు కాబట్టి నీ నిజాయితీ, నీ విశ్వసనీయత, నీ నిబద్ధత ఏంటో ఈ రాష్ట్ర ప్రజలు. ఆ రోజు తండ్రి లేడు, నాకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చావు అని చెప్పేసి ప్రజల ముందు దొంగ ఏడ్పులు ఏడ్చావు. కోడికత్తి డ్రామా ఆడావు.
బాబాయిని హత్య చేయించావు. ఇందులో ఎటువంటి సందేహం ఉందా? సందేహం ఉంటే హత్యలు అంటే రెండు పార్టీలు అంతే సార్, రెండు పార్టీలు మీరు ప్రతిదీ మీ వర్షన్ రెండు పార్టీలకు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. నిజాన్ని నిజంగా మాట్లాడండి, అబద్ధాన్ని అబద్ధంగానే అంటే ఇప్పుడు టీడీపీ చంద్రబాబు అటు మామకు వెన్నుపోటు మాత్రం ఆరోపణలు లేవా? ఆ రోజు ప్రజాస్వామ్యంగా పార్టీ శాసనసభ్యుడు లేకుండానే జరిగిందా నిర్ణయం. ఆయన వలన ఒక చిన్న పొరపాటు జరిగింది కావచ్చు, అఫ్ కోర్స్. దాని వలన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కళ్ళకి కానీ రామారావు గారు అంటే లేని అభిమానం. అది ఏ పార్టీ కాపాడిన ఇది వ్యక్తిగతమైన విషయాలు రాజకీయాల్లో మనం ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు మద్దతు ఇచ్చారు శాసనసభ్యులు చంద్రబాబు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నీకు మీ నాన్నకి జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీకి నువ్వు వెన్నుపోటు పడవలేదా? కాంగ్రెస్ పార్టీ మీ నాన్న ఎవరు? కాంగ్రెస్ పార్టీ చేసిన ముఖ్యమంత్రి. మీ నాన్నకి నేమ్ అండ్ ఫేమ్ ఎక్కడి నుంచి వచ్చింది? కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ పేరుని ఆ కీర్తిని అడ్డం పెట్టుకొని నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యావు. అయిన తర్వాత ఈరోజు సాక్షి పేపర్లో మొన్నటిదాకానేమో తల్లి గౌరవాధ్యక్షురాలుగా పనికిరాలేదు తీసేశావు. నిన్న సాక్షి పేపర్లో తండ్రి ఫోటో తీసేశావు. నీకు అన్న వదిలిన బాణాన్ని అని చెప్పేసి నువ్వు జైల్లో ఉంటే ప్రచారం చేసిన నీ తల్లిని చెల్లిని గెంటేసి నువ్వు నీ సొంత కుటుంబానికి వివేకానంద రెడ్డి హత్య నీ చెల్లి ఇంకో చెల్లి ఏడుస్తా ఉంది. నీ తల్లి చెల్లి మీ చెల్లెళ్ళు ఇద్దరు అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పే ధైర్యం నీ దగ్గర ఉందా జగన్మోహన్ రెడ్డి? కుటుంబ పాలన వద్దనుకున్నాడు కావచ్చు. కుటుంబ పాలన వద్దనుకుంటే మరి రాజశేఖర రెడ్డి కుటుంబ పాలన నువ్వెట్లా తీసుకొచ్చావు? రాజశేఖర రాజకీయాల్లో ఉన్నాడు కదా ఆయన కుటుంబ పాలనే కదా నీది, కుటుంబం ఆయన వారసత్వమే కదా నీది. ఇద్దరు చెల్లెలకు న్యాయం చేయనోడు ఇక్కడ అక్క చెల్లెలకు ఏం న్యాయం చేస్తా అంటారు అంతేనా? ఎవరికి న్యాయం చేయలేడు, ఏ ప్రజలకి కూడా ఇతను న్యాయం చేయలేడు. ఎంతసేపు ఉన్న ఇతని విధానాలు ఏంటంటే ప్రతిసారి బిస్కెట్ వేస్తుతా ఉంటే ఈ ప్రజలు ఆ బిస్కెట్ కోసం ఎదురుతారు. అన్ని పార్టీలు అదే బిస్కెట్ వేస్తున్నారు కదా సార్? లేదు ఈవెన్ నేను రాజశేఖర్ రెడ్డి గారిని కూడా ఈ విషయంలో సంక్షేమాన్ని అలాగే అభివృద్ధిని రెండింటిని సమానంగా నడుపుకొని వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు. అందుకనే వాళ్ళు ప్రజల్లో ఒక తిరస్తారు. ఇక్కడ నా జేబు కొట్టి నాకు నువ్వు పంచేదేంటి? నువ్వు సంపదను సృష్టించి సంపదను పంచగలిగితే నువ్వు నాయకుడివి. ఒక లిక్కర్లో ఒక సామాన్య కూలీ దగ్గర నుంచి 54,000 దోపిడీ చేస్తూ నువ్వు ప్రజలకు పంచేదెంత? కరెంటు ఛార్జీలు పెంచిందెంత? ఆర్టీసీ ఛార్జీలు పెంచిందెంత? ఇసుక ఛార్జీలు పెంచిందెంత? చేశారు కదా ఆల్రెడీ. ప్రజల మీద భారం మోపింది ఎంత? అన్ని పట్ల అసలు 5 పైసలు కిలోమీటర్కి పెంచిన రోజున గుంటూరులో ధర్నాలు చేశారు. సో 2014లో మేనిఫెస్టో ప్రకారంగా టీడీపీ చేయలేంది ఏంటి, ఇప్పుడు వైసీపీ చేసేదేంటి? అసలు వైసీపీ ఎన్ని పథకాలు రద్దు చేశారు. నవరత్నాలంటూ నకిలీ రత్నాలు ప్రజలు నెత్తిని రుద్దుతా ఉంది. నవరత్నాలు ఏంటి? నవరత్నాలు చెప్పండి. అది అమ్మఒడి కావచ్చు, లేకపోతే అమ్మఒడి కొత్తది కావచ్చు, లేదంటే ఇప్పుడు ఆసరాలో ఒక టోకరా ఉంది. 45 సంవత్సరాలు నిండిన ప్రతి వాళ్ళకి పెన్షన్ ఇస్తానని అన్నావా లేదా? ఒక్కళ్ళకైనా ఇచ్చావా లేదా? అంటే పెన్షన్ ఇవ్వాల్సి వస్తే 3,000 ఇవ్వాలి, ఆసరా ఇస్తే 1,500తో సరిచేయచ్చు. సో ప్రజల్ని మోసం చేసే ఒక టోకరా ఈ ఆసరా. ఎందుకంటే నువ్వన్న మాటే 45 సంవత్సరాలు నిండిన ప్రతి వాళ్ళకి మహిళకి నేను పెన్షన్ ఇస్తానన్నావు. ఏదది? 95%. మద్య నిషేధం 95%లో ఉందా? ఉద్యోగస్తులు GPS 25 లక్షల ఇళ్ళు పేద ప్రజలకి. మరి శ్మశానాలు పక్కన స్థలాలు ఇస్తావా? నువ్వు మాత్రం ప్యాలెస్ల్లో ఉండు, వాళ్ళకేం శ్మశానాలు పక్కన. అంతకన్నా ముందు ఏమన్నా చంద్రబాబు బాగా మొత్తం అందరికి అంటే నా అడుగులో కట్టించాడు తప్పు. ఈ రోజు చంద్రబాబుని ఇచ్చిన స్థలాలు చూడండి మీరు పోయి, ఎక్కడ ఉన్నాయి? మీరు ఇచ్చిన స్థలాలు ఎక్కడున్నాయి? ఊరికి 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్ల దూరాల్లో మీరు స్థలాలు ఇచ్చారు. అవి కూడా పనికిరాని భూములు, అసైన్డ్ ల్యాండ్స్ ని వేరే వాళ్ళకి ముందుగా ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వీళ్ళు ప్రభుత్వం కొనుగోలు చేయటం. 2014లో ఎన్నిక కాబట్టి మొదటి ప్రభుత్వము తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత మొదటి ప్రభుత్వము 2019 వరకే విఫలం కావడానికి ప్రధాన కారణాలు అనేక సవాళ్లు. విడిపోయిన రాష్ట్రం, లోటు బడ్జెట్ తోటి మనం విడిపోయాం. అనేక సవాళ్లు, రాజధాని లేని రాష్ట్రం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 600 హామీలు ఇచ్చాడు, 6 కూడా వాళ్ళకి ఇవ్వలేకపోయాడు. అవన్నీ ఒట్టి మాట. 600 హామీలు ఇచ్చాడు, 6,000 హామీలు అని కూడా అనొచ్చు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన 130 సంక్షేమ పథకాల్లో 100కు పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించినవి కూడా రద్దు చేసిన ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. కేవలం నవరత్నాలు అంటూ ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెన, స్కాలర్షిప్లనేమో వసతి దీవెన, కొత్త సీసాల పాత సవరా పోస్తూ నకిలీ రత్నాలుగా మార్చి ఈ ప్రజల్ని మభ్యపెడుతున్న వ్యక్తి ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. టీడీపీ ప్రభుత్వము విద్యకు వైద్యానికి దూరము
ప్రజల్లో ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలనుకున్నా కానీ వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం కావాలనుకున్నా కానీ వాళ్ళు ప్రభుత్వ స్కూల్లో బలపడాలనుకున్నా కానీ వాళ్ళకు విరుద్ధం అంటారు, మీరేమంటారు? ఎయిమ్స్ ఎప్పుడు వచ్చింది? ఓకే, ఆఫ్ కోర్స్. చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి దగ్గర ఏర్పాటు చేసింది. ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థను తీసుకొచ్చారు. మరి ఎందుకు ఇంగ్లీష్ మీడియాన్ని మీరు సపోర్ట్ చేయలేకపోతున్నారు? ఇంగ్లీష్ మీడియం అంటలే, తెలుగు మన మాతృభాష, తెలుగు కూడా ఉండాలి అన్నాడు. తెలుగు ఉండాలి అన్నాడు కానీ ఇంగ్లీష్ మీడియం వద్దు అనలే. ఇదే వక్రీకరణ. మేము ఇప్పుడు తమిళనాడులో ఉంది, తమిళ భాషను రద్దు చేస్తామంటే వాళ్ళు ఒప్పుకోరు. తెలుగు కూడా తప్పనిసరిగా ఉండాలి. తెలుగును పూర్తిగా రద్దు చేయటం కాదు, తెలుగు ఉండాలి. తెలుగు కూడా ఒక సబ్జెక్ట్ గా ఉంచాలి. కార్పొరేట్ వ్యవస్థలో ఏర్పడితే అందులో బ్రహ్మానంద రెడ్డికి ఓ స్కూల్ ఉంటే అందులో పేద పిల్లలు పోయి చదువుకుంటారు, అందులో కొంతమందికి వెసులుబాటు ఇస్తాడు కథాకారణ అన్ని మాటలు కూడా అన్నారు కదా. అసలు కార్పొరేట్ విద్యను వ్యతిరేకిస్తున్నాం, కార్పొరేట్ విద్యను నిషేధిస్తాం అని ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు మీకు వినపడలేదా? అందుకే కదా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టారు. ఏ కార్పొరేట్ విద్యను నువ్వు నిషేధించావో చెప్పు. ఎక్కడ ఏ కార్పొరేట్ కాలేజీలను నువ్వు మూసేపి ఉన్న ఎయిడెడ్ పాఠశాలని కూడా దారుణంగా మరి తీసేసిన ఘనత నీది. దాని గురించి మాట్లాడమే. ఈరోజు ఇంగ్లీష్ మీడియం అది దాదాపు అంటే ఒక్క పునాది అయితే పడింది అనుకోవచ్చు కదా. అఫ్కోర్స్ సరే, అది మంచి చెడ్డ, ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాకుండా పేదలకు సమాంతరంగా కార్పొరేట్ విద్యగా అది కూడా నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా ఒక్క అడుగైతే పడిందని మీరు ఎక్కిస్తారా? నేషనల్ లో ఇంటర్నేషనల్ లేదు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియాన్ని మేము స్వాగతిస్తున్నాం. తెలుగు భాషని చంప ఎట్లా ఉంటది కదా తెలుగు లేదు కాబట్టే తెలుగు భాషను చంపొద్దన్నాం. తెలుగువాడిగా తెలుగు భాషను బతికుండాలని కోరుకోవడం తప్పు కాదు. టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా అద్భుతంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పరిపాలనకి చెంపపెట్టులాగా ఈ రేపు ఎన్నికల్లో రిజల్ట్ రాబోతుంది. కదిలిరా సభ ఎంత మేరకు సక్సెస్? అద్భుతంగా 20 కిలోమీటర్లు నలుదిశలా ట్రాఫిక్ ఆపేశారు. ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ఈ రాష్ట్ర నాయకుల ఆదేశాల మేర ట్రాఫిక్ క్లియరెన్స్ ఎక్కడా పోలీస్ శాఖ చేయలే. ఇరికిచ్చి అద్భుతమైన సక్సెస్. గ్రాఫిక్స్ లేవు మా దగ్గర, గ్రీన్ మ్యాట్లు పర్వాలా. మేము ప్రజలు ఉప్పెనలాగా తరలొచ్చారు. గ్రీన్ మ్యాట్లు గ్రాఫిక్స్ మేము చేయలే. యువగళం పాదయాత్ర ఎంత మేరకు సఫలీకృతం కాబోతుంది అనుకోవచ్చు? యువగళం పాదయాత్ర అయిపోయింది కదా. అదే అది ఎంత మేరకు సఫలీకృతం అయింది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఒక నాయకుడికి నేనైతే మా మాచర్ల నియోజకవర్గంలో లాస్ట్ చివర ఒక మూల గ్రామం గుండా ఆయన వెళ్ళిపోయినప్పటికీ కారంపూడి ఒక విలేజ్ మండల హెడ్ క్వార్టర్ అయినా ఒక చిన్న విలేజ్. మూలగా మా పాదయాత్ర కేవలం 10 కిలోమీటర్లు మాత్రమే ఆ నియోజకవర్గంలో మా బోర్డర్ నుంచి ఆయన నడిచారు. అలాంటి చోట కూడా మరి 45-50 వేల మంది ప్రజలు వచ్చి మా యువ నాయకుడికి నీరాజనం పలికారు. ఆయన లోకేష్ బాబు గారికి యువగళం పాదయాత్ర అనేది ఒక గొప్ప సందేశం అన్నమాట, ప్రజల నుంచి వచ్చిన సందేశం. ఇప్పుడు రానున్న ఎలక్షన్ సాహసోపేతం చరిత్రలో నిలిచిపోతాయి అంటారు, నిజమేనా? అసలు దుర్మార్గానికి, దోపిడీకి, మరి దౌర్జన్యాలకి, అభివృద్ధికి అంటే వాళ్ళకి తెలుగుదేశం ఎన్డీఏ అజెండా అభివృద్ధి, వైసీపీ అజెండా దుర్మార్గం, దోపిడీ, దౌర్జన్యం, రౌడీయిజం, గూండాయిజం. వాటికి మా ఎజెండా అభివృద్ధి, శాంతి ఈ రాష్ట్రంలో నెలకొనాలి, ఈ వ్యవస్థల్ని కాపాడాలి. దీన్ని ఖచ్చితంగా ప్రజలు ఆమోదిస్తారు. పదే చంద్రబాబు గారు అప్పులు తీసుకొచ్చి మొత్తం అందరికీ పంచిపెడుతూ అంటున్నారు. మరి మీరు కూడా 6 గ్యారంటీ స్కీమ్స్ ఇవ్వబోతున్నారు, మీరు కూడా అప్పు తేవాల్సిందే కదా. ఇప్పుడేమో సాధ్యమవుతలేదు, మీరు అప్పు చేస్తే మాత్రం సాధ్యమవుతుందా? సాధ్యం. 6 గ్యారంటీస్ ఖచ్చితంగా మేము కూడా మా బాబు గారిని అంతర్గతంగా మేమే అడిగాం బాబు గారిని, ఏంటి మనకి ఇది సాధ్యమా అసాధ్యమా? ప్రభుత్వ దోపిడీని ఇసుక కావచ్చు, మద్యం కావచ్చు, రకరకాల జిఎస్టీలో కావచ్చు, ఇవన్నిటినీ మనం అరికట్టగలిగినప్పుడు కొంత ఆదాయ వనరులని మనం అభివృద్ధి ద్వారా మన అమరావతిని అభివృద్ధి చేయడం ద్వారా ఏటా 1 లక్ష కోట్ల రూపాయల వరకు మనం ఆదాయాన్ని పెంచవచ్చు. వీటన్నిటికీ ఈ దోపిడీలని వీటిని ఇచ్చేసి మనం జాగ్రత్తగా మనం నిబద్ధతతోటి పనిచేసినప్పుడు ఇది సాధ్యమే అని చెప్పేసి బాబు గారు మాకు చెప్పడం జరిగింది. తెలంగాణ ఎలక్షన్ తారుమారైంది, ఇక్కడ కూడా ఆ విధంగానే అవుతుందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే యువజన శ్రామిక రైతు పార్టీ
అవును, వైఎస్ఆర్సీపీ అని చెప్పుకుంటారు. అవును. వైఎస్ఆర్ అనేది లోపల అర్థం ఏందో బయట అర్థం ఏంటో మాకు తెలియదు. అదే వాళ్ళ పేరు మీద ఉంది కాబట్టి దానికి ప్యారలాల్గా ఉండాలని రకరకాల. మీరు ఏ వర్గాన్ని సంతృప్తి పరచగలిగినారనేది ఓపెన్గా నేను అడుగుతున్నాను. యువత బతుకులు గంజాయికి అంకితం చేస్తారు. చంద్రబాబు వచ్చినప్పుడు మొత్తం జాబ్ అయితే జాబ్ వస్తా అన్నారు, అప్పుడే ఏమైనా ఇచ్చారు సార్? మరి మీరేమన్నా జాబుల గురించి మాట్లాడలా నేను ఇప్పుడు. భవిష్యత్తు ఓకే, గంజాయి మత్తులో యువతని ముంచుతున్నారు. వాడి భవిష్యత్తును, వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. జాబ్ రాకపోయినా జగన్మోహన్ రెడ్డి నీ పరిపాలనలో ఇబ్బంది లేదు, కానీ వాళ్ళ బ్రతుకులతో ఆడుకోవద్దు. నీ స్వలాభం కోసం, నీ ధనాపేక్ష కోసం, నీ డబ్బు పైన నీ దోపిడీ కోసం ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ గంజాయి కానీ డ్రగ్స్ పట్టుబడ్డా, పెద్ద మొత్తంలో పట్టుబడ్డది ఎక్కడ? విశాఖలో కాదా? గంజాయి దేశంలో ఎక్కడ పట్టుబడ్డా వేళ్ళన్నీ ఆంధ్రప్రదేశ్ వైపు చూపిస్తున్నంటే నువ్వు సిగ్గుపడాలా? అభివృద్ధిలో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ వరుస స్థానంలో 3-4 ఉంది. ఈరోజు నువ్వు చూడు, రైతుల ఆత్మహత్యలు కానీ, కౌలుదారి రైతుల ఆత్మహత్యలు కానీ, మరి అప్పుల్లో కానీ, అవినీతిలో కానీ. షర్మిల రావడం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది? సరే, జగనన్న వదిలిన బాణం షర్మిలమ్మ, వాళ్ళకే మేలు జరుగుతుందా? ఇప్పుడు ఆమె దిక్కుదేయకుండా తిరుగుతా ఉంది పాపం. తెలంగాణలో పార్టీ అన్నది, ఆడ తెలంగాణ కోడలను, ఆంధ్ర ఆడబిడ్డను, అయిపోయింది, వర్కౌట్ అవ్వాల. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరింది, మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చింది. వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు? షర్మిల లక్ష్యం, సరే నేను అనుకోవటం ఆమె ఆ లక్ష్యం ఈ 2024 కాదు, 2029 కన్నా కాంగ్రెస్ పార్టీ తరఫున పునాదులు వేద్దాం అనే ఆ లక్ష్యంతో ఆమె. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహం ఉందని అనుకో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల తర్వాత కానీ ఖచ్చితంగా జైలు శిక్ష అనుభవించాల్సిందే. ఎందుకు? నీ మీద మోపిన కేసులు. అధికార పార్టీ ఉంటే ప్రతిపక్ష పార్టీని కంపల్సరీ జైలుకు తోవడం మేం పెట్టిన కేసులు కాదు, అది నీ మాతృ సంస్థ కాంగ్రెస్ పార్టీ పెట్టిన కేసులు. పదే జనాల మనసుల్ని డైవర్ట్ చేయటం కాదు. 175 మీ యొక్క అభిప్రాయం? అది ఇట నాకు అర్థం కాల. అంటే ఎందుకు అంత తేలిక తీసుకుంటున్నారు? నాకు కూడా అదే అనిపిస్తుంది. వై నాట్ 175? ఈ దుర్మార్గుడికి ఆ పరిస్థితి వస్తుందని అనిపిస్తుంది. ఇప్పుడు వైసీపీలో సీట్ రాని వాళ్ళంతా రాజీనామాల పర్వము అది ఎక్కువ టీడీపీకి రావడంతోనే ఇక్కడ టీడీపీ అంతకన్నా ముందు కార్యకర్తలు లేనట్టుగా ఒక ఎమ్మెల్యే స్థాయిలో జెండా మోసిన వ్యక్తికి కాదని, సో ఇట్లా చేతులు చాపి అందరిని రమ్మని వాళ్ళకి ఎంబడే టికెట్ ఇస్తారు. ఏంటి సార్ ఇదంతా? మేము అందరినీ తీసుకోవట్లేదు, కార్యకర్తల్ని కాదు, నాయకుల్ని. కార్యకర్తలు ఏంటంటే సహజంగా ఇటు అటు మారుతూ ఉంటారు. నాయకులు మేము వస్తామన్న వాళ్ళు అందరినీ తీసుకోవటం. కొంతమంది తీసుకుంటున్నారు, కొంతమందినే తీసుకుంటున్నాం. ఇక్కడ కొంతమంది ఉద్యోగస్తులను, అది అంగన్వాడీ కావచ్చు, వాలంటీర్ కావచ్చు, ఇంకోళ్ళని కావచ్చు, మీ హస్తమే ఉన్నది, వాళ్ళు స్ట్రైక్ చేయాలి జీతాల కొరకు, దాని కొరకు, దీని కొరకు, దీన్ని మేము భూతత్వంలో పెట్టి మీరు అన్నటువంటి వాళ్ళకి ఒక్కటే పత్రిక ఉంది, మీకేమో 4 పత్రికలు ఉన్నాయి, 4 మీడియా సంస్థలు ఉన్నాయి. ఒకటి కూడా లేదంట పాపం. ఉంది కదా, లేదని చెప్తున్నారు కదా. నాకు ఏదీ లేదు, నాకు మీడియా లేదు, ఇది లేదు, పేపర్ లేదని చెప్పాడు కదా ఆయన. ఇప్పుడు నువ్వు ఇచ్చిన హామీలు కదా జగన్మోహన్ రెడ్డి, నీ 99% హామీలు అమలు చేశానంటున్నావు కదా నువ్వు. అందులో మరి అందుకే ఛాలెంజ్ చేస్తున్నాడు కదా, ఈ అంగన్వాడీలు లేరా, ఈ ఆశా వర్కర్లు ఛాలెంజ్ చేస్తున్నాడు కదా. ఏం ఛాలెంజ్ చేస్తున్నావు? వాళ్ళు అడిగిందే కదా. నువ్వు ఇస్తానన్న హామీ 5 సంవత్సరాలుగా 4.5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు 9 నెలలు వాళ్ళు వెయిట్ చేసిన తర్వాత, మహాప్రభో నువ్వు ఇస్తానన్న హామీ తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగానే ఇస్తానన్నావు, దాన్ని అమలు చేయా. మేము పేదరికంలో ఉన్నాం, కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి, ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోయినాయి, ఇంటి నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయినాయి, మా మగవాళ్ళు తాగే లిక్కర్ రేట్లు పెరిగిపోయినాయి, మేము ఎట్టా బతకాలి మొర్రో అని చెప్పేసి వాళ్ళు అనేక సార్లు నీకు మెమరాండా ఆయన పెంచారు కదా తాత్కాలికంగా. వాళ్ళకైతే ఏం పెంచావు? 500, 550, 600, 750 పెట్టి పెంచారు కదా. రోజు తాగే లెక్కర్ నెలకేమో 4,500 పెంచు, జీతం మాత్రం 500 పెంచితే. కుల సమీకరణలతోటి ఎక్కువ శాతం బీసీలకు ప్రాతినిధ్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే సీట్లు మారుస్తున్నాడు, అది టీడీపీలో కావట్లేదు అంటారు కదా, మీరేమంటారు? ఇప్పుడు వైసీపీ పరిపాలన ఎట్లా ఉంటుందంటే, కుల సమీకరణాలు అంటాడు, అదంటాడు, ఇదంటాడు, సామాజిక న్యాయం అంటాడు. ఈరోజు టీపీ శాసనసభ్యుడు పూర్తి స్థాయిగా అతని హక్కులను అనేది వైసీపీలో ఉన్న బలహీన వర్గాల మంత్రి ఏ మేర ఆ శాఖ మీద ఆయనకి మరి పట్టుంది, లేకపోతే శాసించే అవకాశం ఉంది. అతన్ని విధులు పూర్తిగా ఎలా ఉపయోగించుకున్నాడు? కోడైకి వస్తున్న సకల శాఖ మంత్రి అని అంటే
తాళి కట్టేదొకడు, కాపురం చేసేదొకడు. ఇది ఈ వైసీపీ దుర్మార్గపు పరిపాలన. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అనే వాళ్ళని పదవులకి అలంకారంగా మాత్రమే వాళ్ళని వాడుకుంటున్నారు తప్పితే ఆ శాఖల మీద కానీ ఆ మంత్రిత్వ శాఖల మీద వాళ్ళకి ఏది స్వేచ్ఛ. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఏమేమి లోపాలు ఉన్నాయి, మీరు వస్తే ఏం చేయగలుగుతారు? ఇక్కడ మాచర్ల నియోజకవర్గం 15 సంవత్సరాలుగా ఈ రామకృష్ణారెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ అభివృద్ధి ఆయన మాట్లాడితే ఈ హైవే 2 రోడ్లు చూపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రోడ్లు అయ్యా బాబు అంటే దానికి అర్థం కాదు. పాడిందే పాట పాచిపళ్ళ దాసరే అని చెప్పేసి అబద్ధాలు అలానే మాట్లాడుతూ ఉంటాం. ఈ ప్రాంతంలో 4 సార్లు ఇతను శాసనసభ్యుడు గెలిస్తే మీరు గ్రామాలు వెళ్ళండి, మంచినీటి సమస్య ఎలా ఉందో అడగండి. ఈ రోజుకి గ్రామాల్లో కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో ప్రభుత్వ డబ్బులతోటి కొన్ని బోర్లు, నేను పదే ఈ సమస్యని ప్రస్తావించిన తదుపరి ఈరోజు ఆ 4 బోర్లైనా వేస్తుంది. ఇందులో కొసమరిపి ఏంటంటే వరికపూడి సెల ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాతే ఓటు అడుగుతాను కానీ నేను అడగను అన్నాడు. అవును, చేశారు కదా. ఏం చేశారు? శంకుస్థాపన చేశారా? శంకుస్థాపనకినో ప్రారంభోత్సవానికి తేడా తెలియదా? ప్రజలకు తెలియదా? మీకు తెలియదా? ప్రతి గ్రామంకి బుగ్గవాగు నుంచి నీళ్లు ఇస్తాను మాచర్ల పట్టణానికి అన్నారు. అది పూర్తి చేసావా? 24/7 మంచినీళ్ళు అందిస్తామన్నారు. అవి పూర్తి చేశారా? ఇంకా ఈ రోజు ఒక బోరేస్తూ మీరందరూ వైసీపీకి ఓట్లేస్తామని ప్రమాణం చేస్తే మీకు ఈ నీళ్లు ఇస్తాం. సిగ్గుపడాలి. 5 సార్లు 4 సార్లు నిన్ను గెలిపిస్తే ప్రజలు ప్రమాణం చేస్తే వాడుకు నీళ్ళు ఇస్తానంటావా? సిగ్గుందా అసలు? సో మీకంటూ ప్రణాళిక ఏ విధంగా ఉంది? ఇక్కడ సాగునీరుకు, త్రాగునీరుకు వరికపూడి సెలవున్ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ మీద ఎక్కడైనా అవకాశం ఉంటే ఎక్కడ ఫ్యూజిబిలిటీ ఉంటే అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తాం. గతంలో రైట్ కెనాల్ మీద లిఫ్ట్ చేయడానికి బ్యాన్స్ ఉన్నాయి. ఈ విభజిత రాష్ట్రంలో ఆ ఇబ్బంది లేదు కాబట్టి ఎక్కడైతే ఉందో అక్కడ సాగునీరు బాగుంటే ఈ ప్రాంత రైతాంగం రైతు కూలీలు కానీ వ్యవసాయ అభివృద్ధితో పాటు ఎకానమీ డెవలప్ అవుతుంది. ఈ రోజు రైతాంగం కేవలం 1000-1200 అడుగులు బోర్లు వేయటం, దానికి మోటార్లు తీసుకురావటం, పైప్ లైన్లు వేయటం, ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకోవడంతో 8-10 లక్షల రూపాయలు ఒక్కొక్క బోరు ఖర్చు పెట్టి అది ఎన్ని రోజులు పనిచేస్తుందో కూడా తెలియదు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గం సాగునీరు అంటే రైతులకు కానీ మహిళలకు కానీ యువకులకు ఏమి హామీ ఇవ్వబోతున్నారు? సాగునీరు, త్రాగునీరు, 100 పడకల ఆసుపత్రి. ఈ వెనకబడిన ప్రాంతంలో 100 పడకల ఆసుపత్రి. నేను సూపర్ స్పెషాలిటీ కావాలి అని అడిగితే అది సాధ్యం కాదు. ప్రొఫెసర్స్ ఇక్కడికి రాని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎందుకు అన్ని వసతులతోటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయటం ఒకటి. అలాగే ఇక్కడ మహిళలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ చివరికి హాస్పిటల్స్ని కూడా వ్యాపారం చేసి ప్రభుత్వ ఆసుపత్రికి పోగానే ఇక్కడ వసతులు లేవు, ప్రైవేట్ ఆసుపత్రి ఫలానా ఆసుపత్రి బొమ్మని చెప్పి రిఫర్ చేస్తారు. అదే ఒక్కరికి ఇప్పుడు 5 లక్షలు, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి 20-25 లక్షలు రియంబర్స్మెంట్ రకరకాలు ఉన్నాయి. ఎన్ని మాటలు ఎన్ని చేసావు? ఆరోగ్యశ్రీ కొన్నాళ్ళు అటకెక్కింది కదా. అది కరోనా వల్ల కావచ్చు. కరోనా కాదు, కరోనాలో ప్రతివాడికి చనిపోయిన కుటుంబానికి ఇస్తాను. ఎన్ని కుటుంబాలకు నువ్వు అది చేసావు? నీ పార్టీ శాసనసభ్యులు, నీ పార్టీ నాయకులు కరోనా వ్యాక్సిన్స్ అమ్ముకున్నారు. ఇంతకన్నా దుర్మార్గం ఏముంది అసలు? అమ్ముకున్నారు. ఇంతకన్నా దుర్మార్గం ఏంటి అసలు? ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఫలానా ప్రైవేట్ హాస్పిటల్, అక్కడ మీకు కమిషన్లు. ఇక్కడ ప్రజలకు బ్రహ్మానందరెడ్డి గారు ఏం హామీ ఇవ్వబోతున్నారు? ప్రథమంగా పల్నాడు ప్రజలు తలెత్తుకొని మీసం మేలేసుకొని బతకాలి. నీ బాంఛన్ దొరాన్ని బతకడానికి నేను ఒప్పుకోను. ప్రజలు ఆరోగ్యకరమైన వాతావరణంలో అభివృద్ధి పదంలో నడవాలి. పల్లెలు డెవలప్ చేయాలి. సీసీ రోడ్లు కానీ, హాస్పిటల్స్ కానీ, ఈ ప్రాంతంలో చిన్న పరిశ్రమలు తీసుకురావటం, అక్కడ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు అవసరమైతే అనేక ఫ్యాక్టరీల నుంచి మనం జాబ్ మేళాలు పెట్టి ఈ ప్రాంతాల్లో యువతకి మేలు చేయాలి. టీడీపీకి, జనసేనకు, మీ 3 కూటమికి ఎన్ని సీట్లు వస్తాయని భావిస్తారు? మోర్ దాన్ 130. వాళ్ళేమో వైనాట్ 175 అంటారు, మీరేమో మోర్ దాన్ 130 అంటారు. అంటే నేను ఎగ్జాగరేట్ చేయలేను. ఓకే, ఇప్పుడు నినాదాలు వేరు. ఇప్పుడు ఒకళ్ళు ఏమీ లేని కాడ శూన్యంలో అన్ని సృష్టిస్తారు, అరచేతిలో స్వర్గాన్ని సృష్టిస్తారు. వైనాట్ 175 అంటే దిగజారుతున్నప్పుడు ఏదో వాళ్ళని ఉత్తేజం చేయడానికి. మీరు కూడా టీడీపీ కూడా 19లో 25 సీట్లకి కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. 1 సీట్ వచ్చిన జయలలిత గారు
అసెంబ్లీలో అవమానపడ్డ జయలలిత గారు కూడా మళ్ళీ అధికారంలో. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల గొప్పతనం. అంటే ప్రజలకు ఓటు విలువ తెలియనంత వరకేనా ఇదంతా? అఫ్కోర్స్ ఓటు విలువ కాదండి, సుభిక్షమైన పరిపాలన పొందినప్పుడు వాళ్ళ ఆశల మేర ప్రభుత్వం పనిచేయలేదనుకున్నప్పుడు వాళ్ళు ప్రభుత్వాన్ని మార్చేస్తారు. పేదోనికి అధికారము ఏ రోజు వస్తుంది అనుకోవచ్చు మనం? పేదవానికి అధికారం అనేది ఇప్పట్లో రాదు. ఎందుకంటే ఇక్కడ మారాల్సింది ప్రభుత్వాలు కాదు, ప్రజలు. ఏ రోజైతే ప్రజలు డబ్బు ఆశించకుండా ఓటేయగలుగుతాడో ఆ రోజు పేదవాడికి అధికారం రాదు. రామకృష్ణారెడ్డికి సవాల్ ఏమి ఇష్టపోతున్నారు? ఒకటే నీ 15 ఏళ్ల పరిపాలనలో నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి? అందుకనే వాళ్ళ అధిష్టాన నాయకుడు అంటున్నాడు కదా, ఏమని? ఈ ప్రభుత్వం వల్ల మీ కుటుంబాలకు మేలు జరుగుతూనే ఓటేయండి అంటున్నారు. మీరు కూడా చంద్రబాబు గారితోని మొదటి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలించిన అప్పుడు మీ కుటుంబాలకు మేలు జరుగుతూనే ఓటేయండి అని అనిపిస్తారా? ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఏం మేలు చేయబోతున్నాం అనేది మేము చేసి చూపిస్తాం. నేను ప్రత్యేకంగా చెప్తున్నా, మాచర్ల నియోజకవర్గంలో జరివాగు లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, త్రాగునీరు కానీ, హాస్పిటల్ అప్గ్రేడేషన్ కానీ, విద్యా సౌకర్యాలు పెంచడంలో కానీ నేను విఫలమైతే మళ్ళీ రాజకీయాల్లో ఉండను. మీరు చూశారు కదా, రానున్న కాలంలో అది కాలమే పరిష్కారం అయితే చేస్తుంది అనుకోవచ్చు. ఈవెందో ఇప్పటికీ దాదాపు సాధారణ మాత్రం ఈ నియోజకవర్గ ప్రజలకు అండ్ సబ్బండ వర్గాలకు కూడా సమాచారం అయితే అందించగలిగాను. ఒకవేళ ఇన్ కేస్ రామకృష్ణారెడ్డి గారితో కూడా మ్యాక్సిమం ప్రయత్నం అయితే చేస్తాను. అట్ ద సేమ్ టైం మేము కూడా మీ ముందుకు ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నాము ఓటు గురించి. ఇందాక మనం మాట్లాడుకున్న అంశం కూడా అందులో వచ్చింది. ఆ ఓటు సార్ ఒక మాట నన్ను అమ్ముకున్నంత వరకు, ఎస్ మీరు చేయి జాపనంత వరకు ఇది ఒక రోజుది. మీ కుటుంబాలు ఈ విధంగా ఉండాలంటే ఎవరు మీ కుటుంబాలకు మీరు ఈ విధంగా ఉండాలంటే ఆర్థికంగా మీ కుటుంబాలు బలోపేతం కావాలి. ఇది 17 టైమ్స్ ఇప్పటి వరకు ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల జరిగిన క్రమంలో మీ తాతలు మీ తండ్రుల కొరకు ఓట్లు వేశారు, మీ తండ్రులు మీ కొరకు ఓట్లు వేశారు, మీరు మీ పిల్లల కొరకు ఓట్లు వేశారు, వేయబోతున్నారు. వాళ్ళ భవిష్యత్తు కూడా ఇంకా ఇలానే ఉండాలా, ఇదే మీకు కావాలా, ఇది మీకు కావద్దా, నిర్ణయం మీ చేతిలో ఉంది. నమస్కారం సార్. నమస్కారం.